సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్గా ఎదిగారు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కుమారి ఆంటీ ఆహార బండి ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూట శాకాహారం, మాంసాహార భోజనం అందుబాటులో ఉంచే కుమారి ఆంటీకి సంబంధించి యూట్యూబ్ ఛానళ్లు ఇంటర్వ్యూలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వైరల్ అయ్యారు. ఇది చూసిన జనాలు అక్కడకు రావడం ప్రారంభించడంతో పెద్ద ఎత్తున కుమారి ఆంటీ వద్ద రద్దీ పెరిగింది. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ వారు కుమారి ఆంటీ భోజనంపై కంప్లైంట్లు అందుకున్నారు. దీంతో ఆమె భోజనం క్వాలిటీ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో త్వరలోనే చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్గా ఎదిగారు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కుమారి ఆంటీ ఆహార బండి ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూట శాకాహారం, మాంసాహార భోజనం అందుబాటులో ఉంచే కుమారి ఆంటీకి సంబంధించి యూట్యూబ్ ఛానళ్లు ఇంటర్వ్యూలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వైరల్ అయ్యారు. ఇది చూసిన జనాలు అక్కడకు రావడం ప్రారంభించడంతో పెద్ద ఎత్తున కుమారి ఆంటీ వద్ద రద్దీ పెరిగింది. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ వారు కుమారి ఆంటీ భోజనంపై కంప్లైంట్లు అందుకున్నారు. దీంతో ఆమె భోజనం క్వాలిటీ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో త్వరలోనే చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది.